ముందుకు వచ్చిన వీడియో వచ్చిన అదేంటంటే బాబీకి చికెన్ అయితే రూమ్లో ఉన్నాం. సుకుమార్ కదా మనం ఏం ట్రై చేద్దామంటే దీనికి చికెన్ అయితే ట్రై చేద్దామని చెప్పారు అనమాట. సో మనకి తెలిసిన ఫేమస్ ఎక్కడ ఉందా అంటే మామిడి ఇక్కడ తీసుకొచ్చిండు చూసారు కదా, రెడీ అవుతుంది వేడిగా. చూసి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది మొత్తం 100 అన్న 100 లెగ్ పీస్ అయితే 60. సుకుమార్ ఏం చెప్పినావు మనకి? బీబీక్యూ చికెన్ అలా 2 రకాలు ఉన్నాయి కదా, ఏమో ఏమి ఇస్తాడు అన్న మరి. ఇదా గిది అది అదేనా అని చెప్పినావా? వాసనకే మొత్తం ఇట్లా అవుతుంది పానం మొత్తం. భయ్యా అడ్రస్ ఎక్కడది భయ్యా? వాల్మార్ట్ ఎదురుగా. వాల్మార్ట్ ఎదురుగా ఎక్కడ? హైవే ఖమ్మం హైవే వాల్మార్ట్ ఎదురుగా. ఖమ్మం హైవే వాల్మార్ట్ ఎదురుగా. మన వరంగల్ ఇవి కూడా బాగున్నాయి. మామిడి చెప్పి మీరే తింటారా? ఓకే పన్నీర్ బిర్యానీ సపరేట్ నీకోసం 120 రూపాయలు పెట్టినాం. మా అందరికి కలిపి మా అందరికి 300 రూపాయలు అయితే నీ ఒక్కరికి 120 రూపాయలు. నువ్వు తింటే తినబ్బా. వీళ్ళు చూడవదు. బటర్ అన్నది నెయ్యా? అలా ఏమేస్తాను? ఓన్లీ చికెనేనా? చికెన్ చట్నీ ఉందా? అక్కడ మొత్తం లొల్లి ఉన్నది. కూర్చోవడం కూడా సరిగ్గా లేకపోవడం వల్ల పార్సల్ తీసుకున్నాం. చికెన్ దాంతోపాటు చట్నీ ఇచ్చాడు. పుదీనా చట్నీ. పుదీనా చట్నీనా? వాసన వస్తాను. ఈ చికెన్ 100 అరకిలో చికెన్ వచ్చు, కానీ దేని టేస్ట్ అదే కదా. కానీ కడుపు తరుక్కోపోతాను. 100 రూపాయలు అరకిలో చికెన్ వచ్చు. నిన్న చేపలు తిన్నారు, ఏమైనా చికెన్ తింటారు. నిన్న నీసు ముచ్చారు కానీ ఫ్లేవర్ బాగుంది. టేస్ట్ సూపర్ మంచిది. కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. బాగుంది కానీ బాగుందంటే కాస్త ఎక్కువ బాగుంది. మొత్తం పుదీనా చట్నీ ఇచ్చాడు, కాంబినేషన్ బాగుంది. పైసలు పెట్టిలు తింటారు. లొకేషన్ ఎక్కడ అంటే వరంగల్ ఖమ్మం హైవే వాల్మార్ట్ ముందరనే. బాగా కావాల్సి ఉంటుంది. మస్తు ఉంటుంది. ముందు ఒక వైన్స్ ఏమంటారు అన్న? ముందు వైన్స్ కావాలి, ఎక్కడైనా వైన్స్ ఉంటాయి. వైన్స్ చెప్తే సూపర్ ఉంది. అవును స్పైసీ కారం కలుపుకుంటా వస్తున్నది. మన పుదీనా చట్నీ బెస్ట్ అయితే తిన్నాడు కదా మందులో నచ్చినట్టున్నది. రామను చికెన్ అంటే నాన్ వెజ్ అంటే రోజు ఏదో ఒకటి టేస్ట్ చేస్తాం. గింతసేపా అన్న? పన్నీర్ తింటారా? అద్దురా. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చినప్పుడు ట్రై చేయండి. కాకపోతే కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ అవుతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. చాలా 4-5 ముక్కలు వస్తున్నాయి, అంతే 5 ముక్కలు ఏమో వస్తున్నాయి, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. టెక్నిక్ ఇస్తారు, స్టఫ్ మాత్రం వస్తుంది. The next day. ఏం చేస్తానబ్బా? నెక్స్ట్ ప్రాజెక్టా? నా చిన్న అయితే నాగరాజుగా చికెన్ సొలాయి పోయినా అయ్యాల తిని ఎట్లున్నదో చెప్పాలి. చికెన్ సొలాయి నీకు స్వీట్ కార్న్ కోసం చూసినా కానీ లేదు.
మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. జొన్న రొట్టె కాంబినేషన్, జొన్న రొట్టె. ఎట్లా చేస్తారు ఇంటిని ఫస్ట్ నాకు? చికెన్ సోదా, చికెన్ ఉడకబెడతారు, ఓన్లీ చికెన్ని, ఏం కారం మసాలా ఉప్పు ఆయిల్ ఏం వేయకుండా. అందులో బ్రెడ్ వేసి, మేకప్ బ్రెడ్ వేసి, చింతపండు అది వేసి దాంట్లో కలిపేస్తారు. అదిరిపోతుంది టేస్ట్. ఆ చికెన్ దాని మీద వేసుకో, దాన్ని వేసుకో, బాగుంటుంది. వేరే లెవెల్ ఉంటుంది అబ్బా, తింటదిలో ఒకసారి. నువ్వు మనుషులు ఖరాబ్ చేస్తాను. ఎట్లున్నది? సూపర్ ఇంత తినలేదు నేను కూడా. ఫస్ట్ నాకు ఫస్ట్ ఉమేష్ తినిపించిండు. వేరే తింటదిలో లైట్ ఫుడ్, మళ్ళీ నీకు చికెన్ తిన్న ఫీలింగే రాదు. నెంబర్ 1 బాగుంటుంది మంచిగా. నువ్వు తినవు కానీ చికెన్ వెజ్ ఉంటుంది అన్న. చికెన్ సోలా ఇలా, మటన్ సోలా, చికెన్ సోలా ఉంటుంది. ఆయిల్ ఉండదు, కారం ఉండదు. మటన్ ఫీల్ అవుతుంది. మటన్ ఫీల్ వస్తుందా? సూపర్ ఫ్రై చూసినా? లివర్ ఫ్రై తిన్నట్టు. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ చికెన్ సోలా, జొన్న రొట్టె. ఈసారి నారాజ్ టేస్ట్ చేపిద్దామని పట్టుకొచ్చిన, వీళ్ళు ఎప్పుడు తినలేదు. నేను తిని ఒక 6 months బ్యాక్ తిన్నా. ఒకసారి టేస్ట్ చేసాక ఆ ఏరియా పోతే కంపల్సరీ టైం కూడా ఈవినింగ్ టైం ఉంటుంది. ఒకసారి మీకు ఫుల్ వీడియో చూపిస్తా. వాటి పోతే మాత్రం ఈ చికెన్ సోలా తినకుండా మాత్రం ఉన్నాను, వేరే ఉంటుంది. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఏంటంటే మంచి జొన్న రొట్టెతో తింటే మాత్రం మామూలు కాంబినేషన్ కాదు, సూపర్ ఉంది అసలు. ఇంకొక పర్సన్ వచ్చిన జొన్న రొట్టె కొంచెం గట్టిగా వేడిగా తింటే మాత్రం మళ్ళీ కొట్టు, తెల్లారి అప్పటికే కొట్టు. కొంచెం చికెన్లో ఉన్న మెత్త మెత్తల పీసాన్ని తీసి అటు ఉడకబెట్టి సూపు చేసి మీ పని మంచిగా ఉన్నాయి, మంచిగా తింటాను. నెంబర్ 1 చేసాను కదా. బాగుంటుంది. రైస్లో బాగుంటుంది, కాకపోతే లైట్ కాబట్టి ఎక్కువ మనకి సాల్ట్ కారం ఉన్నది కాబట్టి, స్పైసీ ఉన్నది కాబట్టి జొన్న రొట్టె అయితే ఇంకా బాగుంటుంది. బంజారా స్పెషల్. బంజారా స్పెషల్. ఫ్రెండ్స్ చూసినగా ఇది ఈరోజు మన వీడియో అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. మంచి మంచి క్రేజీ వీడియోస్ మళ్ళీ రాబోతున్నాయి వరంగల్ కథల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు. థ్యాంక్ యూ.